గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక పౌర్ణమి అనేసరికి కార్తీక పౌర్ణమి అసలు ఏ రోజు చేసుకోవాలి, 26 27 అనే సందేహం అందరిలో అయితే ఉంది గురుగారు. అసలు నిజంగా ఏ రోజు చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తున్నామా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. కార్తీక పౌర్ణమి అనేటటువంటిది కృత్తికా నక్షత్రంతో కూడుకొని ఉన్నటువంటిది ఒకటి. ఇంకోటి ఏంటంటే పౌర్ణమి ఘడియలు నిండుగా ఉన్నటువంటి పౌర్ణమిని మనం తీసుకుంటాము. పౌర్ణమి ఎప్పుడు, చంద్రుడు ఎప్పుడు ఉంటాడు నిండుగా అంటే సాయంకాల ప్రదోష వేళ నుండి రాత్రి కాలంలో మనకు నిండుగా కనిపిస్తాడు. అయితే దీంట్లో చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే ప్రధానంగా పాటించాలి కదా అని అనుకుంటుంటాం. అయితే అది అన్ని శాస్త్రానికి వర్తించదు, కొన్నిటికి మాత్రమే వర్తిస్తుంది. పండుగలు, విశేషమైనటువంటి ముహూర్తాలు, వాటికి సూర్యోదయాన్ని తిథిగా తీసుకుంటాము. ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క పౌర్ణమి అనేటటువంటిది విశేషంగా తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటంటే సాయంకాలానికి చంద్రుడు పూర్తిగా అంటే నిండుగా ఏ సమయంలోనైతే ఉంటాడో, అంటే దినమంతా సూర్యుడికి ఉదయకాలం దినము, చంద్రుడికి రాత్రికాలం దినము కనుక చంద్రుడు ఉన్నటువంటి సమయం ఏదైతే పూర్తిగా ఉంటుందో దానినే మనము పౌర్ణమిగా ఆచరణలోకి తీసుకోవాలి. అయితే ఈ యొక్క కార్తీక మాసంలో 26, 27 అంటే ఆదివారము సోమవారం 2 రోజులు రావడం జరిగింది. అయితే 2 రోజులు వచ్చేటటువంటి విషయం ఏంటంటే మనం కృత్తికా నక్షత్రంతో మొదలుకొని కృత్తికా నక్షత్రంతో ముగుస్తుంది కాబట్టి దీనిని చాలామంది 2 రోజులు జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు అని అంటే సాయంకాలం తులసి కళ్యాణాలు చేసేటటువంటి వారు, విశేషమైనటువంటి దీపారాధన చేసేటటువంటి వారు, ఆకాశ దీపం వెలిగించేటటువంటి వారు, వ్రతాలు నోములు పూజలు చేసుకునేటటువంటి వారు, అంటే సాయంకాలం పౌర్ణమిలో మేము చేసుకుంటాము అని అనుకున్నటువంటి వాళ్ళు ఆదివారం రోజున 26వ తారీఖు రోజున ఇలాంటి నియమాన్ని పాటించుకోవాలి. ఎందుకంటే మనకు చంద్రుడు పూర్తిగా ఉన్నటువంటి సమయం వచ్చేసేసి ఆదివారం రోజునే ఉంటాడు. చంద్రుడు సోమవారానికి సాయంకాలానికి ఉండడం లేదు. మనకు పౌర్ణమి తిథి అనేటటువంటిది మధ్యాహ్న సమయంలోనే వెళ్ళిపోతుంది. మధ్యాహ్న సమయం పౌర్ణమి తిథి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ సాయంకాలం చేసుకుంటే ఆ తిథి ఉండదు. కాబట్టి సాయంకాల సమయంలో చేసుకునేటటువంటి వారు ఈ నోములు వ్రతాలు పూజలు, ఈ 365 వత్తులు వెలిగించుకునేటటువంటి వాళ్ళు, కార్తీక మాసంలో దీపదానం ఇచ్చేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆదివారం రోజునే వినియోగించుకోవాలి. ఇక సోమవారం కూడా ఉంటుంది కదా అంటే సోమవారం ఉంటుంది ఎప్పుడు మధ్యాహ్నం వరకు. మనం మధ్యాహ్నం వరకు ఎలాంటి కర్మలు ఆచరిస్తాము? శివుడికి అభిషేకాదులు చేసుకోవడము, స్నానాది క్రతువులు చేసుకోవడము, నదీ స్నానము, కూప స్నానము, సముద్ర స్నానము ఇలాంటివి చేసుకోవడానికి ఈ సోమవారం కూడా ఉపయోగపడుతుంది. అలాగని సోమవారం మేము పున్నమి కాదు అని చెప్పను, కానీ దానికి ఉన్నటువంటి సమయము ఎంతనైతే నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుందో ఆ సమయం వరకు మనం ఏం చేసుకోవాలి అనేటటువంటిది మనం ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోవాలి. ఎందుకంటే వ్రతాలు పూజలు నోములకు సాయంకాలం పౌర్ణమి ప్రధానంగా చెప్పడం జరిగింది. కానీ మనకు సోమవారం కూడా ఉంటుంది కాబట్టి శివారాధన చేసుకోవడానికి, విష్ణు ఆరాధన చేసుకోవడానికి, గంగా స్నానాది విధులు చేసుకోవడానికి, అలాగే చాలామంది ఈ నీళ్ళల్లో గోదావరిలో దీపాలు వదులుతుంటారు. అలాంటి వారు సోమవారం కూడా శివారాధనగా చేసుకోవచ్చు. ఇలాంటివి డివైడ్ చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది. పౌర్ణమి అనేటటువంటిది మనం సాయంకాలానికి ఉన్నటువంటిది మాత్రమే పడతాము. ఉదయకాలం పౌర్ణమి అనేటటువంటిది వర్తించదు. కాకపోతే మనకి ఏంటంటే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం కూడా మనకు సోమవారం రోజున మధ్యాహ్నం వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి ఘడియలు ఉన్నంత వరకు, ఈ కృత్తికా నక్షత్రం ఉన్నంత వరకు మనం ఈ పౌర్ణమి అనేటటువంటిది ఆచరణలోకి తీసుకోవచ్చు. అయితే గురుగారు, కార్తీక పౌర్ణమి అనగానే అందరూ 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. అసలు దాని ఆంతర్యం ఏంటి గురువుగారు? అయితే 360 మన సంవత్సరానికి 365 రోజులు. అయితే ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే కలియుగ ప్రవేశం చేసినప్పుడు మానవుడు దైవారాధనను తక్కువగా చేస్తారు ఒకటి. రెండవది దైవ దూషణ చేస్తూ ఉంటారు, దైవాన్ని నిందిస్తూ ఉంటారు. అసలు మన పెద్దవాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా పిల్లలకు రండి గుడికి వెళదాము అంటే కొంతమంది దైవ దూషణ చేసుకుంటూ నాకేం అవసరం లేదు, గుడికి రాను, ఎక్కడికి రాను, నేను ఇంట్లోనే కూర్చుంటాను అని ఇలా వితండవాదం చేసేటటువంటి వారు ఉంటారు. అయితే ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యం ఏంటి అంటే ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే
365 రోజులు పూజ చేయకుండా ఉంటాడో, శివారాధన ఎప్పుడైతే ఎవరైతే శివారాధన చేయరో, శివుణ్ణి కనీసం రోజు ఒకసారైనా తలవరో, వాళ్లకు వచ్చే జన్మ అనేటటువంటిది ఉంటే గనక వాళ్ళ క్రిమి కీటకాదులు గాను నరరూప రాక్షసులు గాను జన్మిస్తారు అని చెప్పేసి శివపురాణంలో చెప్పడం జరిగింది. ఎందుకు అంటే శివారాధన అనేటటువంటిది ప్రతి ఒక్క మనిషి యొక్క కర్తవ్యము. నువ్వు దగ్గరికి వెళ్తావా లేదా ఎక్కడో ఉంటావా, మనసులోనైనా స్మరణ చేసుకుంటే దాని యొక్క గొప్పతనము, దాని యొక్క భక్తి భావన, దాని యొక్క ఆలోచన విధి ఆ శివుడు మనకు ఎప్పుడూ కూడా మన శరీరానికి అంటు పెట్టుకుని ఉంటాడట. అంత గొప్పనైనటువంటిది వైశిష్టం. అందుకే ఈ 365 వత్తులు వెలిగించడంలో ఉన్నటువంటిది ఏంటి అంటే, ఎవరైతే ఈ కార్తీక మాసంలో 365 వత్తులు వెలిగిస్తారో మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసం వరకు వాళ్ళు పూజాది క్రతువులు చేయకపోయినా, లేదు అంటే వాళ్లకు సమయం దొరకకపోయినా, లేదు బై మిస్టేక్ ఏదైనా ఇబ్బందులు జరిగినా పుణ్య ఫలితం అనేటటువంటి ఈ 365 వత్తులు వెలిగించడం ద్వారా కలుగుతుంది. అందుకే దాని సంఖ్య 365 అని పెట్టడం జరిగింది. అంటే ఆ 365 వత్తులు ఎప్పుడు అది దానికి కూడా నియమాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరూ అంటే రెడీమేడ్ షాప్లో దొరుకుతున్నాయి, కొనేసుకొని పెట్టేసుకుంటారు. కానీ మా పూర్వకాలంలో మా నానమ్మలు వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళు రోజు 50, 100, 200 ఇట్లా వత్తులు చేసుకునేటటువంటి వాడు. అలా చేసుకొని కార్తీక మాసం వచ్చింది అంటే 365 వత్తులు నేతిలో ముంచేసి ఒక పెద్ద కంచు తీసుకొని దాంట్లో ఆ వత్తిని వెలిగిస్తారు. చాలామంది 1,00,000 వత్తులు అని చెప్పేసి కూడా వెలిగిస్తారు. 1,00,000 వత్తుల నోము అని చెప్పేసి కూడా కొన్ని నోములలో ఉంటుంది. అంటే దీని వెనుక ఉన్నటువంటిది ఏంటి అంటే, మనము ఎప్పుడైనా బై మిస్టేక్ ఆరాధన మర్చిపోయినా, ఆరాధన చేయకపోయినా ఈ 365 వత్తులు వెలిగించడం ద్వారా ప్రతి ఒక్క రోజు మనం పూజ చేసినటువంటి పుణ్యము మన ఖాతాలో జమ వేస్తాడట శివుడు. అందుకే దీనిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి 365 వత్తులు ప్రతి ఒక్కరూ వెలిగించవచ్చు లేదా వెలిగించకపోవచ్చు. కానీ ఒకవేళ వెలిగిస్తే నువ్వు ఏదో ఒక రోజు క్రమం తప్పకుండా శివారాధన మానివేసిన, శివనామం తలవకపోయినా, నువ్వు ఆ రోజున వెలిగించి ఆ పౌర్ణమి రోజున వెలిగించేటటువంటి దీపానికి నీ ఖాతాలో పుణ్యాన్ని జమ వేస్తాడు పరమశివుడు. ఆ రోజున వెలిగించేటటువంటి దీపం కూడా శివారాధన మూర్తిగా వెలిగించాలి. ఓం త్రయంబక రుద్రాయ నమః అనుకుంటూ ఆ వత్తులు వెలిగించాలి. వీలైతే అక్కడ సంకల్పం చేసుకోవాలి. మన మనసులో ఉన్నటువంటి కోరికలు, మన మనసులో ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలని శివనామస్మరణ చేసుకుంటూ ఆ రోజున వత్తులు వెలిగిస్తే శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇదంతా కూడా ఏంటి అంటే మనిషి నమ్మకం మీద ఆధారపడినటువంటి జీవితాలు. భగవంతుడు ఉన్నాడు అంటే ఇవన్నీ మనకు ఏమనిపిస్తాయి అంటే, అరే ఇది చేస్తే మనకు పుణ్యం కలుగుతుంది. ఇప్పుడు మనం పుణ్యము పాపం అనేటటువంటిది, మంచి చెడు అనేది మనిషికి కాస్త అవగాహన ఉంటుంది. ఇప్పుడు వెలిగిస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరూ వెలిగిస్తారు. అరే వెలిగించకపోతే చెడు జరుగుతుంది అనేటటువంటిది కూడా అక్కడ లేదు. ఏంటి అంటే ఇవన్నీ నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటివి. ఎందుకంటే భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు అని నమ్మితేనే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటటువంటి ప్రతి ఒక్క పరిమితి అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. లేదు అసలు భగవంతుడు లేడు అంటే సృష్టిలో ఏది కూడా భగవత్ సందర్భంగా కనిపించదు. అంటే సృష్టిలో ఏది చూసినా కూడా అది ఒక వస్తువుగానే చూసుకోగలుగుతావు తప్ప దాంట్లో నువ్వు శక్తిని గ్రహించలేవు. కనుక ఇవన్నీ ఏంటి అంటే మనిషి మీద ఉన్నటువంటి నమ్మకము, భగవంతుని మీద మనకు ఉన్నటువంటి ఏదైతే భక్తి భావన ఉందో దాన్ని చాటి చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా వస్తున్నటువంటి అంశాలు. అంతేగాని ఇందులో వెలిగిస్తే ఒకలాగా, వెలిగించకపోతే దోషము అనేటటువంటిది లేదు. ఆ భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమ భావనతో మనం వెలిగిస్తున్నాం. ఇది వెలిగించడం ద్వారా మనకు పుణ్యం కలుగుతుంది అనేటటువంటి ఒక భక్తి భావనే తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదు. కాబట్టి ఇది వెలిగిస్తే శివారాధన, శివానుగ్రహం మనం పొందినట్టుగా మన మనసులో భావన ఉంటుంది. ఆలోచన కూడా అరే నేను ఈ 365 వత్తులు వెలిగించాను, శివానుగ్రహం నాకు కలిగింది అని మనం ఓన్గా ఫీల్ అవుతాం. ఆ ఫీలింగ్లో నుంచి ఏమవుతుందంటే మన కాన్షియస్ మైండ్ కానివ్వండి, మనం ఆలోచించే విధానం కానీ దైవికం మీద ప్రేరణ చూపిస్తుంది. భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు, ధర్మ కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి సద్బుద్ధి, సద్భావన మనకు కలుగుతుంది అనేటటువంటి భావనతోనే ఈ దీపారాధనలు కానివ్వండి, ఈ దాన ధర్మాలు కానివ్వండి, శివారాధన కానివ్వండి, చేసే అభిషేకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మానవ కళ్యాణానికి ఉపయోగపడేటటువంటి అంశాలే తప్ప ఇది చేస్తేనే శివుడు అనుగ్రహిస్తాడు అని కాదు. మన మనసులో భక్తి భావన ఉంటే ఆ శివుడు ఎప్పుడు మనతోటే ఉంటాడమ్మా. అయితే గురువు గారు 365 ఒత్తులు మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా వెలిగిస్తూ ఉంటాం కదా. అలా వెలిగించేటప్పుడు ఎవరి ప్రమిద వాళ్ళు తీసుకొని వెళ్లకుండా అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు పెట్టిన ప్రమిదలు అది పక్కకు తీసుకొని దాంట్లో వెలిగిస్తూ ఉంటారు. అట్లా వెలిగించవచ్చు అంటారా? అయితే దీనికి నియమం ఏమిటి అంటే ఎవరైతే 365 ఒత్తులు వెలిగిస్తున్నారో వాళ్ళే కంచు పాత్రను తీసుకొని వెళ్ళాలి లేదా మట్టి ప్రమిదను తీసుకొని వెళ్ళాలి.
ఇతరు వెలిగించింది వెలిగించవచ్చా అంటే అక్కడ ఆస్కారం లేదు, మనకు ఏది ప్రమాణం లేదు. లేకపోతే గనక అది పూర్తిగా అంటే మొత్తం వత్తులన్నీ కాలిపోయి కొండెక్కాయి అంటే దాన్ని మళ్ళీ శుభ్రపరచుకొని వాడుకోవడంలో దోషమేం లేదు. అది ఎప్పుడు అంటే మనకు అవకాశం ఉండి తీసుకురాకపోతే దోషము, మనకు అవకాశం లేదు, ఇక మనకు ఆ సమయం గడియలు దాటిపోతున్నాయి లేదా మనకు ఆలస్యం అవుతుంది అన్నప్పుడు అక్కడ దేవాలయంలో, ఇప్పుడు దేవాలయం వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అది దేవాలయానికి సంబంధించినటువంటి వస్తువు కాబట్టి దేవాలయం వాళ్ళు ఇస్తే దాన్ని వినియోగించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ వెలిగించడం అనేటటువంటిదే ప్రధానంగా చెప్పడం జరిగింది తప్ప అది పక్కనున్న వాడిదా లేదా పక్కనున్న వాళ్ళు దోచుకొని వెలిగించుకోవడం లేదు కదా. అక్కడ దేవాలయం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా ఎవరైనా వెలిగించింది మొత్తం కొండెక్కింది ఇక మన దగ్గర ఆస్కారం లేదు అన్నప్పుడు తీసుకుంటాం తప్ప నిజానికి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా మన వస్తువుని మనం తీసుకొని వెళ్ళడమే చాలా ఉత్తమము, అది చాలా మంచిది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుందమ్మా. అయితే గురుగారు కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో కుటుంబ సభ్యులు మనిషికి ఒక్కొక్క చుట్టి చొప్పున 365 ఒత్తులది అది కట్ట వెలిగించాలి అని అట్లానే వెలిగించాలా లేదంటే కుటుంబం మొత్తానికి కలిపి ఒకటి వెలిగిస్తే లేదు, ఎవరిది వాళ్ళే వెలిగించాలి. ఇప్పుడు ఇక్కడ పాపము పుణ్యం అనేటటువంటి ఎవరికి వారే అనుభవిస్తారు. ఈ పుణ్యము అనేటటువంటిది కూడా ఎవరికి వారే పొందగలగాలి అంతే తప్ప నువ్వు వెలిగిస్తే నాకు పుణ్యం రాదు, నువ్వు వెలిగిస్తే నాకు పుణ్యం ఎప్పటికీ రాదు, నువ్వు తింటే నా ఆకలి తీరదు. కనుక పాపము పుణ్యము అనేటటువంటిది ఎవరికి వారికి సంబంధించింది. నీ కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది దేవాలయానికి వెలిగిస్తే ఆ పుణ్యం 100 రెట్లు వస్తుంది. లేదు నేను ఒకటి వెలిగిస్తున్నాను అనేటటువంటిది భావన మనం మనసులో అనుకోవడానికి బాగుంటుంది కానీ శాస్త్రము చాలా లోతుగా చెప్పడం జరిగింది. ఎవరి పుణ్యం వాళ్ళే సంపాదించుకోవాలి, ఎవరి పూజా పునస్కారాలు వాళ్ళే చేయాలి, ఎవరి అభిషేకం వాళ్ళే చేయాలి. కాకపోతే దాంట్లో ఏంటి అంటే సహకుటుంబానాం అని చెప్తాము. సహకుటుంబం అంటే ఏంటి, నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆ పుణ్యం నీతో పాటు అందరికీ రావాలి అని చెప్తాము తప్ప కానీ వీలైనంత వరకు ధర్మం ఏం చెప్పిందంటే ఎవరి పుణ్యం వాళ్ళు సంపాదించుకుంటే దాని యొక్క ఔన్నత్యము దాని యొక్క విశేషం అనేటటువంటి నీ జీవితాన్ని మెరుగుదిద్దుతుంది, నీ జీవితాన్ని మలుపు తీసుకొని వెళుతుంది, దైవానుగ్రహం నీకు కూడా సంపూర్ణంగా దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా ఆలోచించి ఎవరికి వారు ఈ పూజా క్రతువులు చేసుకుంటే దైవారాధన పెరుగుతుంది, భక్తి భావన పెరుగుతుంది, ఇంట్లో కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకరు చేస్తే అందరికీ దొరుకుతుంది అనేటటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందనుకోండి, మా అమ్మ చేస్తుందిలే నేను ఇంటి దగ్గర ఉంటాను నాకేం పోతుందిలే అని అనుకుంటే అతడిలో ఏమవుతుందంటే భక్తి భావన తగ్గిపోతుంది. అందుకే భక్తి భావన పెరగాలి అంటే అందరిలో చైతన్యం రావాలి, అందరూ కూడా వెలిగిస్తే అందరికీ ఎవరికి వారికి పుణ్యం వస్తుంది, దైవానుగ్రహం కూడా చాలా సంపూర్ణంగా కలుగుతుందమ్మా. అమ్మ కార్తీక మాసం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. ముఖ్యంగా కార్తీక మాసము అనగానే మనకు ఈ మాసం అంతా కూడా విశేషంగా ఏదో ఒక దైవాన్ని ఆరాధిస్తూనే ఉంటారు ప్రతినిత్యము కూడా. ఏంటమ్మా అసలు కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి, ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి. తప్పకుండా అన్న. అంటే మనం ఇప్పుడు కలియుగంలో అందరికి ఎలా అయిపోయిందంటే ఒకప్పుడైతే కనీసం ఒక పూజ పునస్కారం ఇలా చేసుకోవాలి, పురాణ శ్రవణాలు వినడం అన్నీ ఉండేవి. ఇవాళ రోజున బాగా టెక్నాలజీ డెవలప్ అయ్యి ఏమైందంటే అన్ని ఫోన్లలో వస్తున్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి. పూర్వమైతే కార్తీక పురాణం కార్తీక మాసంలో చేసుకునే విశేషాలు విధానాలు ఇవన్నీ కూడా తెల్లవారుజానే బార్లుగా నించొని గుళ్ళు ముందు నించొని గుళ్ళు తలుపు తీయగానే దీపాలు పెట్టేవాళ్ళు. తెల్లవారుజాను 4ంటికి దీపం పెట్టాలి కార్తీక మాసంలో, చాలా విశేషం అన్నమాట. సో ఈ 4ంటికి దీపం పెట్టాలి అని చెప్పి ఆడవాళ్ళందరూ ముందు రోజు నుంచి రాత్రి నుంచే ఉండి చన్నీటి స్నానం చేసి బావిల దగ్గర నీళ్లు తోడుకొని ఆ చన్నీళ్ళు స్నానం చేసి పరుగున గుళ్ళకి వెళ్ళి గుడి తలుపు తీయగానే ఫస్ట్ దీపం నేను పెట్టాలనుకుంటా అలా వంతులు వేసుకుని వెళ్ళి పెట్టేవాళ్ళు. అంత అంటే కార్తీక మాసంలో అలా ఎందుకు పెట్టాలి అంటే కార్తీక మాసం ఒక్కటే మనకి మన పాపాన్ని అంటే ఏ జన్మలో చేసిన పాపం ఉన్నా, ఈ పాపము అంటే మాతో అందరూ మేము పాపం చేయలేదండి మేము మంచిగా పుణ్యం చేస్తాం అనుకుంటారు. అలా కాదు, పాపము అంటే ఏంటంటే ఎన్నో ప్రారంభ కర్మలు అంటారు. ఈ కర్మలు అంటే మన గత జన్మలో చేసుకున్న పాపాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలా తెలిసి తెలియని చేసిన పాపాలు, తెలిసి తెలియని దోషాలని పాపం కింద వస్తుంది. దాన్ని దోషం అని అంటాము. పాపం అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారని. ఏదైనా పాపమే వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులను ఎదిరించినా అది పాపం కింద వస్తుంది. అలా ఎదిరించకూడదు, దోషం అమ్మ అని చెప్తూ ఉంటాం. దోషము అనడానికి కంటే కూడా కొంచెం కఠినంగా చెప్పాలి అంటే అది పాపం కింద లెక్క. ఒకళ్ళని మనకంటే ఒక రోజు పెద్దవాళ్ళని కూడా ఎదిరించి మాట్లాడకూడదని శాస్త్రం ఉంది మన శాస్త్రంలో. అంటే ఒక రోజు పెద్దవాళ్ళు, 1 గంట పెద్దవాళ్ళు అండి, 1 నిమిషం పెద్దవాళ్ళు అప్పుడు కూడా ఎదిరించదని ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే తల్లిదండ్రులకి ఎదురు చెప్పకూడదు.
ఆ పాపానికి ఏంటంటే నిష్కృతి లేదు అనమాట. అందుకని ఇలాంటి పాపాలను కూడా తొలగించే శక్తి ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసం. ఓహో! అది చాలా విశేషం అన్నమాట. అంటే కార్తీక పురాణం వినటం వల్ల, దీపారాధన చేయటం వల్ల అమ్మ? కార్తీక మాసంలో స్నానం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాల నుంచి వస్తాయి. సో కార్తీక మాసం విశేషం ఏమిటి అంటే తెల్లవారుజామున లేవడం విశేషం, తెల్లవారుజామున స్నానం చేయడం విశేషం, కార్తీక దీపం వెలిగించడం విశేషం, అలాగే కార్తీక మాసంలో ఉపవాసాలు ఉండడం విశేషం, అలాగే కార్తీక మాసంలో ఏదైనా దానాలు చేయడం చాలా విశేషం. ఏంటి కార్తీక మాసంలో వ్రతాలు నోములు చేస్తే కూడా చాలా విశేష ఫలితం. అంటే కార్తీక మాసం ఇప్పుడు ఏది మనకి ముఖ్యం అంటే అన్ని ముఖ్యమైనవి, అన్ని ముఖ్యమే. ఏది చేసినా దాని తగ్గ ఫలితము ఖచ్చితంగా ఇచ్చే మాసం కార్తీక మాసం. ఓకే. మనం ఏం చేసినా అంటే నాకు టైం లేదండి అనేసి పొద్దున్నే పరిగెడుతున్నాను నేను అంటే ఎర్లీ మార్నింగే లేచి సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి స్నానం ఆచరిస్తే కూడా కార్తీక స్నానం ఫలితం వస్తుంది వాళ్ళకి. ఏంటమ్మా ఫలితం అంటే స్నానం ఆచరించడం వల్ల వచ్చే ఫలితం ఏంటి? తెల్లవారుజామున లేచి స్నానం చేస్తే మనకి చేసే చేతితో చేస్తున్న ఏవైతే పాపాలు ఉన్నాయో, నోటితో చేస్తున్న పాపాలు ఏవైతే ఉన్నాయో, అంటే నోటితో చేసే పాపం అంటే ఎవరన్నా తిట్టడం, అనవసరంగా ఏదో అనేయడం, కోపం వచ్చి అరవడం. ఇప్పుడు ఇవాళ రోజున దేనికి కారణం లేకుండా అరుచుకుంటూ ఉంటారు ఏంటి, ఎదురు చెప్తూ ఉంటారు. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళ గురించి చూడకుండా ఇప్పుడు బండి మీద రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక కార్ అడ్డు వచ్చింది వెంటనే మనం తిట్టేస్తాం. లోపల ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు, మంచి వాళ్ళ గురువుల పెద్దవాళ్ళ పొరపాటు జరిగిందా వాళ్ళదే మనం జరిగిందా ఆలోచించలేదు, అడ్డు వచ్చింది వెంటనే తిట్టేస్తారు వీళ్ళు చూసుకోద్దురా అని చెప్పేసి. అది దోషం. ఇలాంటి బండ బూతులు కూడా తిడతారు. ఇంకా అవన్నీ మొత్తం వాటికి ఇంకా మనం చాలా పెద్ద లిస్టే వస్తుంది. మామూలుగా ఇలా చేయి చూపిస్తే కూడా దోషం కింద. అందుకే మనకి చేయి చూపించి మాట్లాడొద్దని అనేవాళ్ళు. చేయి చూపిస్తే కూడా అది పాపం కింద లెక్క. అలా చేత్తో చేసే దోషాలంటే అది చేయి చూపించడము, చేత్తో కొట్టడము, చేత్తో విసిరేయడము. ఇప్పుడు ఇష్టం లేదు భోజనం, చాలా మంది కోపం వస్తే కంచె చేస్తుంటారు, అది మహాదోషం, మహాపాపం. అలాంటి చేత్తో చేసే దోషాలని అలా మన శరీరంతో ఏవైతే దోషాలు చేస్తామో ఇది కార్తీక స్నానంతో ఆ దోషాలు తొలగించే అవకాశం ఉంటుంది. ఓకే. ఒక రకంగా తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలకి ప్రక్షాళన అవుతుంది. అదే కార్తీక స్నానం ఎప్పుడు చేయాలి? ఇది ఋషి స్నానం అంటారు, అంటే 3 గంటల నుంచి 4 గంటలకు చేయాలి. ఈ స్నానం చేస్తేనే ఈ దోషాలు తొలుగుతాయి. ఒకవేళ 4 తర్వాత ఆచరిస్తున్నది ఆ తర్వాత చేసే స్నానానికి కొంత ఫలితం ఉంటుంది, తగ్గుతుంది. ఇప్పుడు మనకి 100 మార్కులకి 90 మార్కులు, 80 మార్కులు, 70 మార్కులు, 60 మార్కులు. ఇప్పుడు అది చల్లనీళ్ళతో చేస్తేనేనా, లేదు చల్లనీళ్ళతో చేయడం మా వల్ల కాదు, సహకరించదు బాడీ అనుకుని గోరువెచ్చటి నీళ్ళతో చేసినప్పటికీ ఆ ఫలితం ఉంటుందంటారా? ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు చన్నీటి స్నానం ఎందుకు చేయమన్నారంటే చన్నీళ్ళతో మనం స్నానం చేయడం వల్ల అండి మన శరీరంలో సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే ఎప్పుడైతే చల్లనీళ్ళు ఒంటి పడుతుందో బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా వేడెక్కుతుందంట. సో నాడి వ్యవస్థ అంతా కూడా వేడిగా పనిచేస్తుంది. అందువల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళు. సో ఆరోగ్యంగా జ్వరాలు, ఇప్పుడు చలి జ్వరాలు, అప్పుడు చాలా మందికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ దేని తక్కువ ఉంటుంది అంటే చన్నీటి స్నానం చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవుతుంది. భగవంతుడు మన శరీరానికి ఏం కావాలో అన్ని ఇచ్చేసాడు ఆయన. అది రిపేర్ చేసుకోగలది, అది శుభ్రంగా దాన్ని చూసుకోవాలి, రిపేర్ చేసుకోగలదు. ఎలా చేసుకోగలదు అంటే ఏకాదశి ఉపవాసాలు, తర్వాత చన్నీటి స్నానాలు, దీనివల్ల అది రిపేర్ చేసుకుంటుంది, శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అందుకని చన్నీళ్ళు స్నానం చేయమని చెప్పారు. అంతేగాని చన్నీళ్ళు స్నానం చేస్తే శివుడికి ఏమొస్తుందని కాదు అర్థం. శివుడికి మనం చన్నీళ్ళు స్నానం చేసినా వేణీళ్ళు స్నానం చేసినా ఇబ్బంది. రెండోది ఏంటంటే కార్తీక మాసంలో చన్నీటితో కాకుండా వేణీళ్ళతో స్నానం చేస్తే నరకంలో వేడి నూనె పోస్తారు అని చెప్పి, ఆ రౌద్రాలు ఉంటాయికి వస్తా అని చెప్పి ఒక శాస్త్ర పురాణం ఉంది మనకి. అందుకని కార్తీక మాసంలో ఖచ్చితంగా ఎవరు కూడా వేడి నీళ్ళు పోసుకునే వాళ్ళు కాదు. అందరూ నదీ స్నానము, బావి దగ్గర స్నానాలు చేసేవాళ్ళు. ఇవి కాకపోతే ఇంకా ఇప్పుడు శరీరం సహకరించక అందరూ సుకుమారులుగా పెరిగాం కనుక సో ఒక చెంబు వేణీళ్ళు పోసుకుని 2వ చెంబు చన్నీళ్ళు పోసేసుకోవాలి. అది ఫస్ట్ షవర్ ఇప్పినప్పుడు వేణీళ్ళు వస్తాయి కదా, అలా వేణీళ్ళు కొంచెం అలా తడిసిన తర్వాత వెంటనే తప్పి మళ్ళీ చన్నీళ్ళు పోసుకోవాలి. అది ప్రత్యామ్నాయం. అంటే చేయమనగా అందరూ చేయరు కాదు, ఓపిక ఉన్న వాళ్ళు చన్నీళ్ళు చేస్తే ఏమి కాదు. అది ఫస్ట్ ఒక చెంబే మనకి చలి అనిపిస్తుంది, శివ శివ అంటాం. ఆ తర్వాత అన్ని చెంబులు పోసేసుకుంటాం. ఎంత హాయిగా పోసుకుంటాం అంటే చన్నీళ్ళు పోసుకుని కొద్దీ పోసుకోవాలనిపిస్తుంది. ఇంకా వేణీళ్ళు పోసుకుంటే చలి పెరుగుతుంది మనకి. ఎప్పుడైనా చేసి చూడండి, వేణీళ్ళు పోసుకుని శరీరం 1 నిమిషం ఆగామనుకోండి చలి విపరీతంగా పెరుగుతుంది. అదే చన్నీళ్ళు పోసుకున్నాం అనుకోండి ఇంకా పోసుకోవాలనిపిస్తుంది, చలి రాదు. ఇలాంటి జరిగే అవకాశం ఉంది. అందుకే స్నానం ఇంపార్టెంట్. అలాగే తర్వాత కార్తీక మాసంలో ఉపవాసాలు. ఉపవాస దీక్ష అంటే ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక నామాన్ని స్మరణ చేసుకుంటూ
కార్తీక మాసంలో శివుడినే స్మరించాలా, విష్ణువు స్మరించాలని లేదు. రెండు కూడా ఒకటే స్వరూపం. దామోదరం అని పిలుస్తాం. అందుకే ఎందుకంటే మన విష్ణువుని కొలిచినా, శివుణ్ణి కొలిచినా, అమ్మవారిని కొలిచినా, ఎవరిని కొలిచినా మొత్తానికి శివ సన్నిధానంలోకి వెళ్ళిపోతుంది. అందుకని చక్కగా మనం ఏది నచ్చితే అది ఆ మంత్రాన్ని కంటిన్యూ చేయడం. ఉపవాసం సాయంకాలం చుక్కను చూసి భోజనం చేసేవాళ్ళు దాన్ని నక్తవ్రతం అంటాం. ఏకభుక్తం అంటే మధ్యాహ్నం పూట 1 గంటకి భోజనం చేసేవాళ్ళు, విష్ణు ఉపాసన ఉన్నవాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి ఇక సాయంకాలం ఇంకేం తీసుకోకుండా సాయంకాలం అంతా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని తర్వాత నిద్రిస్తుంటారు. మరి తెల్లవారుజామున లేస్తారు. ఇలాగ ఒక పూటే భోజనం చేస్తాం. అది పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు. ఈ విధంగా చేసుకునేది కార్తీక మాసం. అన్నిటికంటే ముఖ్యమైనది దీపాలు వెలిగించడం. ఈ దీపం వెలిగించే వెనక అర్థం ఏంటి అంటే, మన పితృలోకాల్లో అంటే మన పెద్దలు తరతరాలుగా పైన ఎవరైతే ఉన్నారో ఒక దీపం వెలిగిస్తే వాళ్ళకి స్వర్గానికి వెళ్ళే దారి చూపిస్తుంది ఆ దీపం వెలుగులో. అందుకే కార్తీక మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగిస్తారు. 1, 2 కాకుండా ఎక్కువ దీపాలు వెలిగిస్తుంటారు. సో ఇది కార్తీక దీపాల విశేషం. ఇంకోటి ఏంటంటే దీపదానం చాలా విశేషమైన ఫలితం. ఇలా మన కార్తీక మాసంలో చేసుకుంటూ వెళితే అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, దీపదానం చేసినా, లేకపోతే ఇంట్లో వ్రతాలు నోములు ఆచరించినా ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు. కార్తీక మాసంలో కనీసం ఒక్క రోజైనా ఉండాలి అనుకునే వాళ్ళు ఏకాదశులు, కార్తీక మాసంలో 2 ఏకాదశులు వస్తాయి, 2 ఏకాదశులు అండ్ పౌర్ణమి, తర్వాత సోమవారాలు ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మొత్తం చేయకపోయినా ఏదో ఒక రోజు ముఖ్యమైన రోజులు ఇవి చేసుకోవచ్చు. చేయగలిగిన వాళ్ళు, శక్తి ఉన్న వాళ్ళు సోమవారాలు చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. లేని వాళ్ళు పౌర్ణమి రోజు ఒక రోజు ఉపవాసం ఉండి చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మాసం అంతా చేయాలనుకొని సంకల్పం పెట్టుకొని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము, ఈసారి కూడా చేద్దాము అనుకొని కుదరని పక్షంలో మధ్యలో ఆపేయొచ్చు అంటారా? మన భక్తి శ్రద్ధలు నాన్న ఇందులోని. భగవంతుడికి మనం ఆధీనం కానీ ఎవరికి ఆధీనం కాదు కదా. మన మనసుకి భగవంతుడి మీద మన మనసుకి నచ్చాలి అయ్యే విషయమైనా. సో నేను చేయలేను స్వామి అని అంటే నిజంగా శక్తి లేకపోతే స్వామివారు ఏమంటారు, భగవంతుడు ఏమంటారు, ఏమనరు. దాంట్లో మనం ఏదో ఒక విశేషమైన రోజును చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటా ఇలా ఉండొచ్చు అని మనకి ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు చేసుకోవచ్చు. మామూలుగా మనకి పూజలు నోములు వ్రతాలు ఏంటంటే 6 ఏళ్ళ నుంచి తర్వాత 60 ఏళ్ళ లోపు ఒక పద్ధతి, 6 ఏళ్ళ లోపు పిల్లలకి అవే నియమాలు ఉండవు. తర్వాత 60 ఏళ్ళ వాళ్ళకు నియమాలు ఉండవు. 60 ఏళ్ళ వాళ్ళైనా 6 ఏళ్ళ వాళ్ళైనా ఒకటే మాట, వాళ్ళని ఒకటే నియమం. వాళ్ళకి కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. కానీ 6 ఏళ్ళ తర్వాత నుంచి అన్ని నియమాలు ఉంటాయి వీళ్ళకి. 6 నుంచి 60 లోపు అందరికి నియమాలు ఉంటాయి. ఆ నియమం ఏదైతే చెప్పుకుంటారో ఆ నియమం ప్రకారం చేసుకోవచ్చు. మధ్యలో ఓపిక లేదు, ఒంట్లో బాగాలేదు, ఏం అవసరం, పలహారం తినొచ్చు, పళ్ళు తినొచ్చు, పాలు తాగొచ్చు, ఇలా ఏమైనా చేసుకోవచ్చు. ఇలా చేయాలనే నియమాలు అయితే లేవు. కానీ శాస్త్ర ప్రవచనం ఏంటంటే కార్తీక మాసంలో కార్తీక స్నానం, కార్తీక దీపం ఈ 2 కంపల్సరీ చెప్పారు. మిగతావన్నీ మన ఓపిక, మన ఆసక్తి, మన శ్రద్ధ. మనకి ఎలా వీలుందో దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళాలి, సరిపోతుంది. సో దీపం పెట్టడానికి ఇబ్బంది లేదు, స్నానం చేయడానికి ఇబ్బంది లేదు. ఆ 2 మనం చేసుకోవాలి. ఈ 2 క్రమం తప్పకుండా గనక మనం నియమంగా చేసుకుంటూ వెళ్తే మిగతా నియమాలు ఇంకా మన ఆరోగ్య పరిస్థితిని బట్టి, మన సౌకర్యాన్ని బట్టి మనం పాటిస్తే సరిపోతుంది. అంతే. అమ్మ, కార్తీక మాసంలో వచ్చే ఈ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అని అంటూ ఉంటారు. అంటే ఆ రోజున తులసి కళ్యాణం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి ఈ కళ్యాణం చెయ్యాలి అని అంటే అది కూడా వంతన ఏమైనా ఉండాలా, ఎవరైనా ఆచరించవచ్చు? ఒకవేళ ఈ కళ్యాణం కాదు మేము మామూలుగా పూజ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఏ రకంగా చేసుకోవచ్చు, దాని గురించి వివరించండి. తప్పకుండా అన్నా. ఇది పురాణాల్లో మనకి క్షీరాబ్ది ద్వాదశి అంటే అమ్మవారు పుట్టినరోజు ఇవాళ, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనకి కావాలి కనుక అమ్మవారికి విశేషంగా పూజ చేస్తూ ఉంటాం. లక్ష్మీ అమ్మవారిని, విష్ణువుని, ఎక్కడైతే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంటుందో అక్కడ విష్ణువు ఒక అనుగ్రహం ఉంటుంది. సో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ విష్ణువుని కూడా పూజించాలి కనుక ఇద్దరిని పూజించే రోజు ఒక రోజు అంటే కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున వాళ్ళకి కళ్యాణం చేస్తాం. కళ్యాణం ఎందుకు చేస్తాము అంటే, ఒక కళ్యాణం అంటే మన ఇంట్లో ఎందుకు చేయాలి అంటే, మామూలుగా ఒక కళ్యాణం అయితే ఏమవుతుందో పితృదేవతలకి ముక్తి లోకాలు పొందుతారు వాళ్ళు. వాళ్ళకి ఏదో ఒక కార్యక్రమాల వల్ల ఏదో ఇబ్బంది వల్ల అకాల మరణాలు చెందిన వాళ్ళు వాళ్ళకి స్వర్గలోకంకి వెళ్ళే దారి ఉండదంట. వాళ్ళని అక్కడ ఆపేస్తారంట పైన లోకంలో. ఇంట్లో ఏదైనా కళ్యాణం జరిగిందంటే, ఏదో ఒక కళ్యాణం మన ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఆ కళ్యాణం జరగాలి అంటే వాళ్ళ ఒక అనుగ్రహం ఉండాలి. వాళ్ళకి అనుగ్రహం ఉంటే ఈ కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగి కన్యాదానం ఎప్పుడైతే అవుతుందో ఈ కన్యాదానం ఫలితం వల్ల వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి వస్తుంది. అందుకే వివాహాలు ఇంట్లో ఖచ్చితంగా శుభకార్యాలు చేస్తే మంచిది అని చెప్తుంటారు. శుభకార్యాల్లో మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే కళ్యాణం.
సో మన ఇంట్లో కళ్యాణం చేయడం, అలా ప్రతి సంవత్సరం ఒక కళ్యాణం చేసుకోవాలి అంటే మన సీతారాముల వారి కళ్యాణం చేసుకుంటాం. అలాగే కార్తీక మాసంలో ఇంట్లో మనం కళ్యాణం చేసుకునేది ఈ క్షీరాబ్ది ద్వాదశికి లక్ష్మి విష్ణుమూర్తికి కలిపి కళ్యాణం చేస్తాం. సో లక్ష్మీ అమ్మవారిని తులసి మాతలోని, విష్ణు రూపాన్ని ఉసిరి చెట్లను చూస్తామట. సో ఈ రెండు ఒక దగ్గర పెట్టి పూజ చేసేవాళ్ళు. ఆ చెట్టు అన్ని పూర్వం ఏంటంటే చెట్ల దగ్గర పూజ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చెట్టు దొరకక అందరూ కొమ్మలు పెట్టి తులసి కోటలోని కొమ్మ పెట్టి పూజ చేసుకుంటారు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, దోషం ఏం లేదు. పూర్వం ఏంటంటే మనకి చెట్టు ఉండి చెట్టు దగ్గరే కాస్త కూర్చొని కార్తీక పురాణం చదువుకొని, ఆ కార్తీక పురాణం చదివినప్పుడు ఏంటంటే మనం ఎన్నో ప్రారంధ కర్మల నుంచి బయటపడతా ఉంటాం మనకు తెలియకుండానే. తర్వాత ఈ కథ చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకి చాలా విశేషమైన ఫలితాన్ని అందుతుంది. అలాగే ఏమైంది, పితృదేవతలకి ముక్తి లోకాలు పొందుతారు. అందుకని అందరూ కూర్చొని ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున చక్కగా కళ్యాణం చేసుకొని అందరినీ అన్నదానం చేసి, అనేది బ్రాహ్మణ సమారాధన అంటారు, అది అన్నదానం వంట చేసి శుభ్రంగా అందరికీ భోజనాలు పెట్టి, వన భోజనాలు అంటాం ఇప్పుడు మనం. ఈ వన భోజనాల కార్యక్రమం అనేది ఆ క్షీరాబ్ది ద్వాదశి రోజున అమ్మవారి దగ్గర చక్కగా కళ్యాణం, పూజ, వ్రతము చేసుకొని అందరినీ పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు. సో ఎవరైతే అందరూ భోజనాలు చేసి ఆ కార్యక్రమం అవుతుంది వాళ్ళకి, సో ఎవరైతే ఈ కళ్యాణం చేపిస్తారో వాళ్ళకి, వాళ్ళ పెద్దలకి ధనము, శాంతి, సౌఖ్యము, అభివృద్ధి అవుతుంది. అమ్మ ఇప్పుడు ఈ కళ్యాణము అనంటే నిజంగా కళ్యాణం జరుగుతున్న తంతంతా కూడా ఆచరించాలా? ఇప్పుడు అక్కడ తులసి కళ్యాణం చేస్తున్నప్పుడు కూడా తులసి కళ్యాణం చేసినప్పుడు బ్రాహ్మణుని పెట్టుకుంటే చక్కగా అలాగే చేపిస్తారన్న. తులసి కళ్యాణం అంటే అమ్మవారు అయ్యవారికి కళ్యాణం చక్కగా చేపించి, దాని తర్వాత మనం ఎప్పుడైతే మన పెళ్ళైన తర్వాత ఏం చేస్తాం, మనం విందు భోజనం పెడతాం అందరికి, అలా అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి. అలా చేసుకునేది చాలా విశేషమైన ఫలితం వస్తుంది. లేదు నార్మల్ గా కొంచెం మనం ఇంట్లో చేసుకునే కళ్యాణం ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరం, విష్ణుమూర్తి అష్టోత్తరం, రెండు అష్టోత్తరం చదువుకొని కార్తీక పురాణంలో కథ ఏదో ఒక కథ చదువుకొని, పురాణ శ్రవణ కథ చక్కగా ఒక కథ చదువుకొని అధ్యాయం పారాయణ చేసి, ఆ పారాయణ అయిపోయిన తర్వాత ఒక ముత్తైదుని పిలిచి తాంబూలాలు ఇచ్చి వాళ్ళకి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం అందరికి పంచి భోజనం చేయాలి. ఇది పొద్దున్న నుంచి ఆ రోజు ఉపవాసంలో ఉండాలమ్మా? ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. సాయంకాలం చేస్తారు ఈ కళ్యాణం చాలా మంది. కొంతమంది పొగలే చేస్తారు. పొగలంతా అంటే ఏకాదశి ఉపవాసాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ముందు రోజంతా ఉపవాసాలు ఉంటాయి కదా, నెక్స్ట్ డే మార్నింగ్ కళ్యాణం చేయించుకొని ఆ తర్వాత అందరూ భోజనం తీసుకుంటారు మధ్యాహ్నానికి. అలా కొంచెం చేస్తారు. సాయంకాలం చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ, తర్వాత లక్ష్మీ సహస్రనామ పూజ ఇలాంటి విశేషంగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా ఈ విధానం అంతా ద్వాదశి రోజు కాకుండా పౌర్ణమి రోజే ఎట్లాగూ కొంచెం విశేషమైన పూజలు, ఆరాధనలు చేస్తారు, ఉపవాసాల్లో ఉంటారు కాబట్టి ఆ రోజునే ఈ కళ్యాణం కూడా ఆచరిస్తూ ఉంటారు కదమ్మా, అది సరైన పద్ధతేనా? అంటే సరైన పద్ధతి అంటే అది పద్ధతి కాదు నాన్న. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడున్న అందరూ కాలంలో ఉండే నాకు టైం లేదనో లేకపోతే అందరినీ పిలవాలనో చేయాలనేసి పౌర్ణమి రోజు చేయడం ఏంటంటే పౌర్ణమి ఉపవాసం ఉండాలి, కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉండాలి. కానీ కళ్యాణం చేస్తే భోజనం పెట్టాలి, అందరికి పెళ్లి భోజనం లాగా భోజనం పెట్టాలి కదా. అందుకని కొంతమంది కుదరకపోయిన వాళ్ళు అలా చేసుకుంటుంటారు. బట్ నేనైతే ఒప్పుకోను, జనరల్ చెప్తాను అలా చేసుకోకండి. కళ్యాణం అనేది ఏకాదశి, ద్వాదశి, ఏకాదశి ఉపవాసం ఉండి చక్కగా ద్వాదశి రోజు చేసుకోండి. ద్వాదశి రోజు ఎవరైతే పారాయణ చేస్తారో, ద్వాదశి రోజు ఎవరైతే ఈ కార్యక్రమం చేస్తారో వాళ్ళకి పితృదేవతల ఒక అనుగ్రహం కలుగుతుంది. పితృదేవత అనుగ్రహం కలిగితే ఏమవుతుంది, ఇంట్లో వివాహం అవుతుంది, సంతాన భాగ్యం ఉంటుంది, తర్వాత సౌభాగ్యం ఉంటుంది, తర్వాత ధనము, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అందుకే ద్వాదశి రోజు పూజ చేయాలి. ఎందుకు పూజ చేయాలంటే స్థితికారకుడు మనకి. అంటే మనం ఏదైనా ఆహారం తినాలి, ఆహారం మన ఇంటికి రావాలి, మనం సంపాదించాలి, ఆ ధనం నిలబడాలి అంటే దానికి కారకుడు ఎవరంటే విష్ణుమూర్తి. సో విష్ణువు యొక్క ఆరాధన ఎక్కువ చేయడం వల్ల మనకి కావలసిన అన్ని సౌఖ్యాలు దొరుకుతాయి. అందుకని అది ద్వాదశి రోజు చేస్తే చాలా విశేష ఫలితం అన్నమాట. కార్తీక మాసంలో లక్ష్మీ అమ్మవారు పుట్టినరోజు, తర్వాత వివాహం జరిగిన రోజు రెండు కలిపి చేసుకుంటే అది విశేషం కదా. ఇప్పుడు ఎవరికైనా పుట్టినరోజు రోజున చేసుకునే సెలబ్రేషన్ ఆనందంగా ఉంటుంది కదా, అలాగే వాళ్ళ పెళ్లి రోజు చేస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇవి రెండు కాకుండా ఇంకో రోజు పెడితే ఈ ఆనందం ఉండదు కదా మనకి, ఉండదు అలా అనమాట. కానీ కుదిరిన వాళ్ళు చేసుకుంటారు. ఏకాదశి ఏదో ఒక ఇబ్బంది వచ్చి, ఆటంకం వచ్చి ఇబ్బంది ఉంది, చేసుకోలేకపోయారు, ఇంకా దాన్ని వదిలేసామని బాధ లేకుండా మన మానసిక ప్రశాంతత కోసం పౌర్ణమిలో చేసేసుకుంటారు. చాలా మంది పౌర్ణమి దీపం పెట్టుకోలేని వాళ్ళు లాస్ట్ రోజు, కార్తీక మాసంలో లాస్ట్ రోజు దీపం పెట్టేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ
పూజా శాస్త్రం విధానం అన్నిటికంటే కూడా మన మనసు చాలా ప్రధానమైంది. అంతే అంతే. మన మానసిక ప్రశాంతత లేకపోతే మనం ఏమి చేయలేం. ఉమ్, సో మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. అవును. నేను చేయలేదు, నాకు ఒక సందేహం ఉండిపోయింది, ఉండిపోతుంది ఆ గిల్ట్. దానివల్ల ఏమైనా అవుతుందేమో, ఏమైనా జరుగుతుందేమో అనే ఒక బాధ ఉంటుంది చూడండి. అవును. దానికి మించింది ఇంకోటి ఉండదు. ఉమ్, అందుకే ఏం చేస్తారంటే మన వాళ్ళు సరే పెట్టుకోండి అమ్మా చేయండి, చేసేస్తే ఒక తృప్తి, ఉమ్, అలా చేసుకోవచ్చు. కాకపోతే నియమం ఏంటంటే క్షీరాబ్ది ద్వాదశి రోజే చేయాలి ఈ కళ్యాణం. ఉమ్, చాలా విశేషం ఫలితం. ఓకే. ఒక రోజు ఈ కళ్యాణం చక్కగా చేసి చూడండి, వచ్చే ఏడాదికి మీకు అనుకున్న కోరిక తీరిపోతుంది. ఉమ్, అంత విశేష ఫలితాన్ని ఈ కార్తీక మాసం జరుగుతుంది, ఓకే. చెయ్యాలి మనం. అది అమ్మ, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అనగానే గుర్తొచ్చేది ఆ రోజు దీపారాధన. అంటే 365 ఒత్తులు వెలిగించాలి అని చెప్పే ఒక ఆచారము. అండ్ వీటితో పాటు దీపారాధనకు ఎంత శ్రేష్టమో ఆ రోజున ఎంత రెట్టింపు ఫలితం ఉంది అంటారో, దానాలకు కూడా అంతే విశేషం అని చెప్పి అంటూ ఉంటారు. దానాల విషయానికి వచ్చేసరికి రకరకాల దానాల గురించి చెప్తారు. అసలు నిజంగా ఆ రోజున అంటే వస్తువు కానివ్వండి, పదార్థం కానివ్వండి, అసలు ఏం దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందో వివరించండి. తప్పకుండా. దీపదానం, శాలిగ్రామ దానం, స్వయంపాకం, వస్త్రదానం, ఏ దానం చేసినా అక్షయ ఫలితాలు ఉంటాయి. శాలిగ్రామ దానం చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో శివభక్తులై విష్ణు భక్తులుగా పుడతారు పిల్లలు. చాలా మంది పూజ చేయండి గుడికి వెళ్ళండి అంటే వెళ్ళరు. అవును. మేము వెళ్ళకపోతే ఏమంటారు దేవుడు అని చెప్పేసి వాదిస్తుంటారు. ఇలాంటి వాదన లేకుండా సంస్కారవంతమైన పిల్లలు పుడతారండి. అందుకే శాలిగ్రామాలు దానం చేయమని చెప్తారు. దీపదానం ఇస్తే ఏంటంటే జ్ఞానజ్యోతి, అంటే చదువులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, తర్వాత సంస్కారాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే చదువు ఉండదు చాలా మందికి, కానీ సంస్కారం ఉండదు. సంస్కారము చదువు అన్ని కలిగి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా అన్నిటి కలిగి ఉండే వాళ్ళు సంతానం కావాలి, ఆ భాగ్యం కావాలని చెప్పి దీపదానం ఇస్తూ ఉంటారు. ఈ దీపాలు దానం చేయడం వల్ల మనకి అంత సౌభాగ్యం, అంత జ్ఞానం, అభివృద్ధి ఉంటుంది. తర్వాత స్వయంపాక దానం, వస్త్రదానం. ఈ వస్త్రదానం అంటే వస్త్రాలకి ఎప్పటికీ లోటు లేకుండా ఉండడానికి. స్వయంపాక దానం అంటే అన్నానికి లోటు లేకుండా ఉండడానికి. అంటే పూర్వం అన్నిటికీ కాస్త ఇబ్బంది ఉండేది, వాళ్ళ రోజున అవి మనకు తెలియట్లేదు కానీ చాలా విశేషమైన ఫలితం ఉంటుంది వాటి వల్ల. స్వయంపాక దానం అనేది ఇప్పుడు చాలా మంది ఏంటంటే చిన్న చిన్న పొట్లాలు కట్టిస్తున్నారు. ఒకప్పుడు పరిస్థితి తెలియక అలా కట్టించేవాళ్ళు. ఇవాళ అలా ఇవ్వకూడదు, మంచిగా ఒక నెలకు సరిపడే సామాన్లు ఇవ్వాలి. ఇస్తే అంటే మనం సంపాదించే దాంట్లో 10% దానం ఇవ్వాలి, అప్పుడు దాని ఫలితం వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, ఒక 10% కాదు కదా 1% కూడా ఇవ్వరు దానం. ఇవ్వరు, ఏదో ఫార్మాలిటీకి ఇవ్వాలి కదా అని అవి రెండు పెట్టి చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సో దానం అనే విషయంలో కార్తీక మాసంలో ఏది చేసినా చాలా విశేష ఫలితం. నువ్వు 10 రూపాయలు చేసావు అనుకో, 10కి ఇంకో 10 వస్తాయి, అంటే ఎంత వస్తాయి, 100 రూపాయలు వస్తుంది. అలాగా మనం దానం చేసేటప్పుడు లోభత్వం చూపించకూడదు, లోభత్వం చూపించకుండా దానం చేయాలి. తర్వాత దక్షిణ విషయంలో చాలా మంది అన్ని బాగా ఇస్తారని దక్షిణ తక్కువ ఇస్తుంటారు బ్రాహ్మణులకి, ఇంత పెడదాం అంతే ఇద్దాం అనేసి. అలా ఇవ్వకూడదు, దక్షిణ కూడా మంచిగా ఇవ్వాలి. దక్షిణ సరిగ్గా ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే దయాదాక్షిణాలు లేని పిల్లలు పుడతారు మనకి. అంటే దయాదాక్షిణాలు లేని పిల్లలు అంటే తల్లిదండ్రులు ఎదిరిస్తుంటారు, ప్రపంచంలో అందరికి విరోధంగా మారుతుంటారు, వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడుతుంటారు, ఎవరు మాట వినరు, ఇష్టం వచ్చి ప్రవర్తిస్తుంటారు, మూర్ఖుల్లా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంతానం కలగడానికి దక్షిణ లోపాలు ఉంటే, లోభత్వం చూపిస్తే మనకి ఇలా సంతానం కలుగుతారు. అందుకే పెద్దవాళ్ళు చేసేది ఏదైనా సరే తృప్తిగా సంతృప్తిగా ఉన్న దాంట్లో మంచిగా చేయండి అని చెప్పేవాళ్ళు. అప్పుడులో ఉండే వ్యవస్థ ఎలా ఉండేదంటే తక్కువ చిన్న చిన్న పెద్ద కుటుంబాలు సంపాదన ఒకరు సంపాదించేవాళ్ళు. ఒక 10 మంది కుటుంబాన్ని పోషించే బాధ్యత వాళ్ళకు ఉండేది, ఒకరే సంపాదించేవాళ్ళు. ఇవాళ కుటుంబంలో 2 నలుగురు ఉన్నా వాళ్ళు అందరూ సంపాదిస్తున్నారు శుభ్రంగా. అప్పుడు ఈ నలుగురు కలిపితే ఎంత దానం ఇవ్వాలి వాళ్ళు? అవును, ఆ విధంగా దానం ఇవ్వాలి. దీపదానం అంటే అందరూ ఏం చేస్తారు, అక్కడ దీపాన్ని తీసుకెళ్ళి దానం కింద ఇచ్చేసాను అనుకుంటారు. అది దానం కింద రాదు, దానం ఫలితం రాదు. ఏం చేయాలి? దీపం ప్రేమ కొత్తది కొనాలి, ఇత్తడిది అయితే వెండిది కానీ మనం కొని ఇవ్వాలి. మట్టి ప్రమిదలు పిండివి ఇవి ఇవ్వద్దా? మట్టి దానం ఎప్పుడు ఇవ్వం కదా, మట్టి ప్రమిద ఎప్పుడు ఇవ్వము. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అదేదో ఇవ్వాలి కదా ఫార్మాలిటీ అని చెప్పి ఉసిరి దీపాలు పెట్టి దాంట్లో ఇస్తారు. ఉసిరి దీపం ఇవ్వచ్చు అని చెప్పేసి ఉసిరి దీపం ఇస్తే బంగారు దీపం ఇచ్చినంత ఫలితం వస్తుంది. కానీ దాని దగ్గర దక్షిణ కూడా ఇవ్వాలి కదా మనం. అక్కడ ఏంటంటే 10 రూపాయలు 100 రూపాయలు దక్షిణ పెట్టకుండా ఉసిరి దీపం ఇచ్చినప్పుడు చక్కగా 1116 పెట్టి ఇవ్వాలి. అలా ఇస్తే దాని ఒక ఫలితం మనకు వస్తుంది. ఈ కాంతి వెలుగు ఏదైతే ఉందో, దీపకాంతి వెలుగు మన పితృలోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతవరకు కాంతి వస్తుందో, అంటే ఎన్ని ఒత్తులు వేసి వెలిగిస్తా చూడండి. ఈ ఒత్తులు అన్ని ఎందుకు వేసి వెలిగిస్తామంటే
ఎన్ని ఒత్తులు వేస్తే మన పితృదేవతలు అంతమందికి ముక్తి లోకం వస్తుంది, స్వర్గలోకంలో ఉండడానికి అవకాశం ఇస్తారు అంటే అన్ని రోజులు. రోజు దీపం పెట్టకపోయినా కూడా ఇన్ని దీపాలు ఇన్ని ఒత్తులు వేసి చేయటం వల్ల ఆ ఫలితం వస్తుంది అంటారు, అది కాదా విశేషం? అది కాదు విశేషం. రోజు దీపం పెడితే ఎన్ని ఒత్తులు వేసి పెడుతున్నామో అంతమందికి పితృదేవతల వాళ్ళకి అంతసేపు స్వర్గంలో ఉండడానికి అవకాశం ఇస్తారు. అంటే ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, 10 రోజులు ఉంటారు గెస్ట్ ని, ఆ 10 రోజులు మనం జాగ్రత్తగా చూసుకుంటాం. అవును, ఆ 10 రోజులతో ఆయన పని అయిపోయింది, పంపించేస్తాం కదా. అలాగే పైన స్వర్గంలో ఉన్న పితృదేవతలకి మనకి ఎన్ని ఒత్తులు వేసి ఎంత కాంతిలో దీపం వెలిగిస్తున్నామో అన్ని రోజులు వాళ్ళకి ఉండడానికి అవకాశం ఇస్తారు. వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి శాంతి సౌభాగ్యము, మన ఇంట్లో వివాహాలు అవ్వడము, సత్సంతానం కలగడము, అండ్ సత్సంతానం అంటే మనకి మంచి పిల్లలు పుట్టడము, ఇవన్నీ జరుగుతాయి. అందుకని కార్తీక మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగించడము ఆ విశేషమైన ఫలితం, దానివల్ల దీపం వెలిగిస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళు బయట కొనుక్కుని వస్తున్నారు, 1,00,000 దీపాలు 10 లక్షల దీపాలు అని ఇప్పుడు కొత్తగా తయారు చేసి అమ్ముతున్నారు. అది నెయ్యి నూనె కొని తెలియదు మనకి. తెలీదు. మన చేతితో ఎన్ని ఒత్తులు చేయగలుగుతా అని ఒత్తులు చేయడం, లేదా మన చేతితో ఒత్తులన్నీ వేసుకొని ఆవు నెయ్యి వేసి 345 ఒత్తులు వేసి వెలిగించండి, దోషం ఏం లేదు. మీ చేతితో ఒత్తులన్నీ కరెక్ట్గా చూసుకొని 345 ఒత్తులు ఉన్నాయి లేవో లెక్క పెట్టుకొని శుభ్రంగా ఆవు నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి కానీ లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కనుకొని దాంతో వెలిగించండి, అది మీకు విశేష ఫలితం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసే దీపాలన్నీ కూడా ఏంటంటే బయట దొరికేవి, అవి నెయ్యో కాదో తెలియదు మనకి నిజంగానే. తర్వాత నూనె కూడా చాలా మనకి దొరకదు, నువ్వుల నూనె కూడా ఉండదు. కార్తీక మాసంలో నువ్వుల నూనెతో చేయాలి దీపం, లేదా ఆవు నెయ్యితో చేయాలి. నువ్వుల నూనెతో చేస్తే మన శని ఒక్క బాధల నుంచి బయటపడతాం. అంటే ఏళ్ళనాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం, ఈ ఏదైతే కర్మ ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం నుంచి బయటపడడానికి నువ్వుల నూనె దీపారాధన చేస్తాం. ఆవు నెయ్యి దీపం ఏంటంటే సౌభాగ్యం ఐశ్వర్యం కోసం. సో 2 దీపాలు పెడతాం, ఒకటి ఆవు నెయ్యిది, ఒకటి నువ్వుల నూనెది. ప్రతిరోజు ఈ కార్తీక మాసం అంతా కూడా ఒకటి ఆవు నెయ్యి, ఒకటి నువ్వుల నూనె. ఇవి కుదరిన పక్షాల్లో అందరూ ఏం చేస్తారంటే పౌర్ణమి రోజు, ఇప్పుడు అందరూ ఉద్యోగాలకి వెళ్ళిపోతున్నారు కనుక పౌర్ణమి రోజు గుడిలో వెలిగిస్తున్నారు. ఆ వెలిగించే పద్ధతిలో చాలా మంది ఏంటంటే బయట కొనేసి పెట్టేస్తున్నారు. అలా ఉద్యోగం ఆఫీస్ నుంచి రావడమే, స్థానం లేదు, శుభం లేదు ఏంటి, చాలా మంది అక్కడ కొనేసి రోడ్డు మీద వాళ్ళు అమ్ముతుంటారు, అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. వాటి వల్ల మీకు డబ్బు వృధా అవుతుంది తప్ప ఫలితం అయితే రాదు. ఫలితం కావాలంటే మీరు ఒక్క దీపమైనా వెలిగించండి, ఆ ఫలితం మీకు బాగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇంట్లో కుదరలేదు, గుడికి వెళ్ళడం కుదరలేదు, లేట్ అయిపోయింది, ఆఫీస్ నుంచి వచ్చారు, స్నానం చేస్తారు, శుభ్రంగా మంచి శుభ్రతో తులసమ్మ దగ్గర దీపం వెలిగించండి, మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు దీపారాధన చేస్తున్నప్పుడు అదంటే 365 ఒత్తులు వెలిగిస్తున్నప్పుడు కానివ్వండి, దానం ఇస్తున్నప్పుడు కానివ్వండి, మనం ఏమైనా మంత్రం చెప్పాల్సి ఉంటుందా అమ్మా? ఏ మంత్రం అక్కలేదు, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉండడే కంటిన్యూగా. నమః శివ, శ్రీం నమః శివాయ. ఓంకారం కూడా మనకి మామూలుగా అయితే ఈ దానికి ఒక మంత్ర సాధన ఉంటేనే చేయాలి, అందుకే చాలా మందికి ఉండదు కనుక శ్రీం నమః శివాయ, శ్రీం నమః శివాయ, అది దామోదరాయ నమః, ఈ పదాలు వాడుకుంటూ ఇదే చేస్తూ దీంతో ఇస్తే అక్కడ మంత్రం ఇచ్చినప్పుడు దానం ఇచ్చినప్పుడు పంతులు గారు చెప్తారు, ఆ మంత్రం చెప్పి ఇవ్వడమే. కానీ మీ మనసులో మాత్రం పొద్దున్న సాయంత్రం శివాయ నమః శివాయ నమః అంటే ఓం నమో నారాయణ నమః అంటే చక్కగా దామోదరాయ నమః అంతే శ్రీ అని కలిపి చదవడం. అది ఓంకారాన్ని పెట్టకుండా శ్రీంకారాన్ని పెట్టుకుని చదువుకోవాలి. శ్రీం 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 అనుకున్నా మీకు మంచి ఫలితం వస్తుంది, శ్రీం శివాయ నమః అన్న మంచి ఫలితం వస్తుంది, శ్రీ మహాలక్ష్మీ నమః అన్న మంచి ఫలితమే వస్తుంది, శ్రీ మహావిష్ణు రూపాయ నమః అన్న మంచి ఫలితం వస్తుంది, నమో వాసుదేవాయ నమః అన్న మంచి ఫలితమే వస్తుంది. ఏది కుదిరితే ఆ నామాన్ని కంటిన్యూ అనుకుంటూ ఉండడమే, మన నోటికి ఆ మంత్రం కంటిన్యూగా ఆలాపనగా చేసుకుంటూ ఆ రోజు సాయంత్రం దీపదానం చేయడం. కార్తీక మాసంలో ఉపవాసము మొత్తం రోజు ఉండలేకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడం వల్ల మన శారీరకంగా మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. సో కార్తీక మాసంలో పౌర్ణమి రోజు విశేషం ఏంటంటే పౌర్ణమి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి దీపదానం కానీ అన్నదానం కానీ ఎవరైతే చేస్తారో ఆ సంవత్సరం అంతా వాళ్ళకి విశేషమైన ఫలితం కనిపిస్తుంది, అందుకని చేయమని చెప్తాం. ఇది చేయాల్సింది. దంపతులుగా ఉన్న వాళ్ళు చక్కగా దంపతుల సమేతంగా వెళ్ళి దీపాలు వెలిగించాలి. చాలా మంది భర్తని కాకుండా భార్య ఒక్కరు వచ్చి వెలిగిస్తుంటారు, అలా వెలిగించకూడదు. కార్తీక మాసంలో ఇంట్లో వాళ్ళు పిల్లలతో వెలిగించాలి, భార్య భర్త ఇద్దరు వెలిగించాలి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించాలి దీపం. 365 ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కట్ట వెలిగించచ్చు, శుభ్రంగా వెలిగించవచ్చు. ఇంకా మీరు చేసుకుంటే ఎన్ని ఒత్తులని చేసుకుని వెలిగించవచ్చు. మీ చేతితో 11 ఒత్తులు చేశారనుకోండి, ఆ 11 ఒత్తులు వెలిగించండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మన చేతితో చేయాలి, లెక్క పెట్టి చేయాలి. అది బయట కొనుక్కొని చేసే దీపాలు మాత్రం దోషం కింద వస్తుంది తప్ప దానివల్ల మనకి గుడి నిండా ఒక మసి పొగ
పక్క వాళ్ళు ఏ దీపం అది ఆ పొగని మంచిదా కాదు తెలియదు. పూర్వం ఎందుకు వెలిగించేవాళ్ళంటే కార్తీక మాసంలో ఈ ఆవు నెయ్యితో ఉన్న పొగని మనం పీల్చుకుంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి పోతాయంట, బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోయి ఆ మనకి చాలా మంచి ఆక్సిజన్ లెవెల్స్ అంది. సంవత్సర కాలం అంతా ఎటువంటి జ్వరాలు, ఈ తర్వాత మనకి చర్మ వ్యాధులను వస్తుంటాయి. అలా చలికి ఈ చర్మ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఇవన్నీ ఉండేవి. అందుకే కార్తీక దీపాలు విశేషంగా గుళ్ళో వెలిగించమని చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ అది ఏమైపోయింది, అది మొత్తం కలుషితం అయిపోతుంది. ఆ పొగ అసలు దేనికి వస్తుందో కూడా తెలియట్లేదు, అలా తయారవుతుంది. అందుకని ఇంట్లో శుభ్రంగా చేయండి, చక్కగా మంత్రం చేయండి, దీపం వెలిగించండి, మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఏదైనా విధానాన్ని ఆచరిస్తే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వాటి నుంచి కొంతలో కొంత అయినా బయటపడే అవకాశం ఉంటే తెలియజేయండి దాని గురించి. తప్పకుండా అన్న. ఆర్థిక ఇబ్బంది అనేది ఎందుకు వస్తుంది అంటే జనరల్గా మనం అనుకుంటాం ఉద్యోగాలు వ్యాపారాలు సరిగా అభివృద్ధి లేవని అర్థం. అంటే ఇవన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన జాతకంలో ఉండే కర్మ. అంటే జాతకంలో ఒక యోగం లేకపోతే ఈ ఆర్థిక ఇబ్బంది అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఈ చెట్టుకి ఎంత గాలి అంటే మన పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఏ చెట్టుకి ఎంత గాలి ఉంటే అంత గాలి వస్తుందని చెప్పేసి. అలాగా మన మూలం ఏదైతే ఉందో, అంటే మన జాతక చక్రంలో ఉండే గ్రహస్థితి ఎలా ఉందో, పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఏదైతే ఉందో దానివల్లే ఈ ఆర్థిక ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఏదో ఒక పరిహారం చేసుకుంటే కాదు, కొన్ని నిజంగా జాతకంలో అలాంటి ఇబ్బంది ఉంటే జాతకాన్ని చూపించుకోవాలి ఒకసారి. జాతకాన్ని పరిశీలన చేసి వీళ్ళకి ఆర్థిక ఇబ్బంది ఎప్పుడు గురువు సరిగా లేకపోయినా, గురుబలం తక్కువ ఉన్నా ఈ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో గురుబలం తక్కువ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఎంత డబ్బు వచ్చినా సరిపోదు, దాని తగ్గట్టు మళ్ళీ దానికి అన్ని ఖర్చులు కనిపిస్తుంటాయి. ఇది ఆర్థిక ఇబ్బంది అనమాట. ఇది చూసుకోవడం. రెండోది ఏంటంటే కార్తీక మాసంలో ఆర్థిక ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే కార్తీక మాసం ఏది చేసినా విశేషమైన ఫలితం, ఏది చేసినా విశేష ఫలితం. అంటే ఏంటి మనకి, అందుకే మనం పూర్వము పుణ్యం చేసిన చెప్పినా పాపం అయితే చేయకూడదు అనేసి. ఇంట్లో ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఉండాలి, అది నిషిద్ధం. ఓకే. అలాగే సాత్విక ఆహారాన్ని ఎక్కువగా వాడాలి. ఎందుకంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక మనం ఏం చెప్పాలి పరిహారాలు వీళ్ళకి అంటే, ఇంట్లో ముందు అందరూ ఒక మాట మీద ఉండడము, ఇంట్లో వాదన లేకుండా ఉండడము, సాయంకాలము తర్వాత ప్రాతకాలం అంటే పొద్దున్న తెల్లవారుజామునే లేవడము, కాస్త దీపారాధన చేయడము, సాయంకాలం ఖచ్చితంగా తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం. ఇది కార్తీక మాసం అంతా విశేషంగా ఫలితం. ఈ ఎప్పుడైతే ఈ దీపాలు వెలిగిస్తూ ఉంటారో ఇది కార్తీక మాసంలో చేస్తే చాలా విశేషం, రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. కార్తీక మాసంలో విశేషంగా చేయడం ఏంటంటే అధికస్య అధిక ఫలం అంటాం. అధికస్య అధిక ఫలం అనేది ఏంటంటే ఒక దీపం వెలిగించే ప్లేస్లో 10 దీపాలు వెలిగిస్తే ఎంత శక్తి ఉంటుందో ఒక దీపం కూడా అంతే శక్తి ఇస్తుందని అర్థం. ఓకే. విడి రోజుల్లో సాయంకాలం దీపారాధన చేయడం వల్ల ప్రతిరోజు ఇంట్లో ఏ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారని అర్థం. మన శాస్త్రంలో పురాణాల్లో కూడా ఉంది. ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో, ఎప్పుడు ఏదో మనస్పర్ధలు ఉన్నాయంటే ఇంట్లో దీపారాధన జరుగుతుందమ్మా అని అడిగేవాళ్ళు, ఇంకేం అడిగేవాళ్ళు కాదు. ఇంట్లో దీపం వెలిగిస్తుందా ఇల్లాలు అని అడిగేవాళ్ళు. వెలిగిస్తుంది అంటే తగ్గిపోతాయి, వెలిగించట్లేదు అంటే వెలిగించే మార్గం ఎతకమని వాళ్ళు. మీ ఆవిడని బతిమాలుకో, కాలు పట్టుకో, ఏమైనా చేసుకో, దీపం ఇంట్లో వెలగాలి అని చెప్పేవాళ్ళు. అంత సింపుల్గా చెప్పేసేవాళ్ళు. ఇవాళ మనం దానికి ఏమేమి చేయాలి పరిహారాలు అడుగుతాం. పొద్దున్న సాయంత్రం ఈ 2 దీపాలు వెలిగిస్తూ ఉంటే ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. అంటే ఏంటంటే ఒక దీపం వెలుగుతూ ఉంటే ఆ చైతన్యం ఇంట్లో వస్తుంది. ఆ చైతన్యం ఎలా వస్తుంది అంటే అమ్మవారు శక్తి రూపం అనమాట. ఈ అమ్మవారి శక్తి ఏంటంటే వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళు దేనికోసం బాధపడుతున్నారు, ప్రతిరోజు దీపం పెడుతుంది, ఏమీ కోరట్లేదు, పొద్దున్న సాయంత్రం దీపం వెలిగిస్తుంది, చక్కగా దండం పెట్టుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఆ దీప జ్యోతి మన గురించి ఆలోచిస్తుందట. ఆలోచించి ఆ కాంతి భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ కాంతిలో వచ్చే ఏదైతే వెలుగుందో మన ప్రారంధ కర్మని తొలగిస్తుంది. అంటే మనం ఏదో కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాం అనుకోండి, ఈ కర్మ ఫలాన్ని తొలగించే అవకాశం ఏంటంటే దీపం ఒక వెలుగుతున్న తర్వాత వచ్చిన పొగని మన చీకటి ఏదైతే ఉందో ఆ చీకటిని మాయం చేస్తుంది. దానికోసం ఈ దీపం వెలుగు. అందుకే కార్తీక మాసం ఎందుకు చేయమన్నాం అంటే కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే కూడా మీకు ప్రారంధ కర్మల నుంచి బయటపడతారు. కర్మని తొలగించే అవకాశము, కర్మ నుంచి తప్పించుకునే అవకాశం ఎవరికి ఉండదు. అయితే ఏంటంటే ఈ దీపాలు వెలిగించడం వల్ల ఆ కర్మని అనుభవించే పరిస్థితి తగ్గుతుంది. 100% అనుభవించాలనుకోండి, ఒక 10% అనుభవిస్తాం, అలాగే తగ్గిస్తుంది. కొంతమంది కళలు వస్తాయి, చాలా భయంకరంగా కళలు వస్తాయి. అంత భయంగా ఎందుకు వచ్చిందండి కళ అనుకుంటారు. అంటే ఆ కర్మని కళలో అనుభవించి తీసుకెళ్ళిపోతాడు. అది కూడా మనకు పుణ్యమే. చాలా మంది పెద్ద పెద్ద పూజలు చేసి హోమాలు చేసి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత పడుకున్నాక లేచిన తర్వాత వాళ్ళు చెప్తుంటారు,
చాలా భయంకరంగా కల వచ్చింది, అవును అసలు ఏంటి సంకేతం అనేసి. అవును అంటే మీరు అక్కడ ఆ గుళ్ళో చేసిన పుణ్యం ఏదైతే ఉందో ఉమ్, దానివల్ల మీ కర్మని స్వప్న రూపంలో తీస్తాడు ఆయన. ఓకే ఓకే అందుకని మీరు భయపడ్డారు, ఉమ్, కల్లో బాగా భయపడ్డారు, అరిచారు, పరిగెట్టారు, ఎవరు వెంబడిస్తుంది అనిపించింది. చాలా కొంతమందికి అసలు గుర్తుండదు. అలాంటి చాలా రకమైన భయంకరమైన కళలు వస్తాయి. ఈ భయంకరమైన కళలన్నీ కూడా ఏంటంటే మన కర్మ తొలుగుతుంది అర్థం. అంటే ఏదో పుణ్యం చేస్తే ఆ కర్మని ఈ విధంగా తొలగిస్తారు. కొంతమంది ఏంటంటే దానాలు చేయడం వల్ల కర్మ తొలగే అవకాశం ఉంటుంది, జపాలు చేయడం వల్ల కర్మ తొలగే అవకాశం ఉంటుంది, పారాయణలు చేయడం వల్ల కర్మ తొలగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు లలిత పారాయణ చేయమని చెప్తాం అందరం. అవును లలిత పారాయణ చేయడం వల్ల ఏంటంటే మన కర్మని తొలగించుకునే అవకాశం ఉంటుంది. సో కర్మ అనేది తొలగితే మన ఇంట్లో ఆర్థిక ఇబ్బంది అనేది ఉండదు. ఓకే సో ఆర్థిక ఇబ్బందికి ఉండడానికి కారణం, ముఖ్యమైన కారణం, మూల కారణాలు ఇవి. ఇది ఇవి కాకుండా మనం ఏదో ఇది చేస్తా వస్తాయి, అవి చేసి వస్తాయి అంటే వాటన్నిటికంటే ముఖ్యం నిత్య దీపారాధన ఇంట్లో ఉండడం. నిత్య దీపారాధన పొద్దున్న సాయంత్రం. ఉమ్, లేదు కొంతమందికి పొద్దున్నే పెట్టి సాయంత్రం దాకా వెలిగేలాగా ఉంచుకోవడం. ఉమ్, ఉమ్, సాయంత్రం దాకా ఉండేటట్టుగా ఒక పెద్ద ప్రమిద కొనుక్కొని దాంట్లో నూనె వేసి వెలిగించి ఉంచడం. ఉమ్, ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. ఓకే అందుకే ఎక్కువ ఆవు నెయ్యితో వెలిగించమని చెప్పేవాళ్ళు. ఇవాళ ఆవు నెయ్యి కాకపోతే నువ్వుల నూనె, ఉమ్, ప్యూర్ నువ్వుల నూనె. మామూలు బయట దొరికే నూనెలు పత్తి నూనెలు, అవన్నీ మంచి నూనెలు కాదు అసలు. ఆహా, మనం పెట్టే దీపం ఏదైనా సరే శ్రేష్టమైనది పెడితే మనకి నిజంగా రిజల్ట్ వస్తుంది. ఈ ఆవు నెయ్యి శ్రేష్టంగా ఉండట్లేదు, ఉమ్, నూనెలు ఉండట్లేదు. సో ఉన్న దాంట్లో మంచి నువ్వుల నూనె గాను దగ్గరికి వెళ్ళి పట్టించుకోవడము. ఇప్పుడు మన ఇంటికి, మన శరీరానికి మనకు కావాల్సినట్టు మనం వాడుకుంటాం కొనుక్కొని, అన్ని చూసుకొని. అలాగే భగవంతుడి విషయంలో కూడా అంత శ్రద్ధ బాధ్యత ఉంటే మనకి ఉమ్, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. సో ఓకే ఏది పడితే అది దీప నూనె అంటే రాసి ఉంటే దీప నూనె కింద లెక్క రాకుండా ఉమ్, ప్యూర్ నువ్వుల నూనె సో దీపం వెలిగిస్తే కర్మ పరిపక్వత అవుతుంది. ఎప్పుడైతే ఈ కర్మ తొలుగుతుందో మనకుండే ఇబ్బందుల నుంచి బయటపడిపోతాం. ఉమ్, ఖచ్చితంగా బాగుంటుంది. దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది. వెంటనే మార్పు, వెంటనే అదృష్టం వచ్చేయడం ఉండదు, కానీ దినదిన అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇంట్లో అందరూ కూడా సాత్వికంగా మాట్లాడుకోవడం అలవాటు అవుతుంది. ఉమ్, చాలా మంది సాత్వికంగా మాట్లాడుకోరు. ఓకే, ఎవరు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు, అరుచుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే కర్మే. ఉమ్, మనం అనుకుంటే ఇదే వాళ్ళు అలా పుట్టారని, అలా పుట్టడం కాదు. వాళ్ళ కర్మ అలా ఉంటే అలా అరుస్తూ ఎక్కడైతే ధ్వనులు ఎక్కువగా ఉంటుందో అక్కడ లక్ష్మి స్థిరంగా ఉండదు. ఆహా, ఎక్కడ శాంత స్వరూపం ఉంటుందో అక్కడ లక్ష్మి నిలబడుతుంది. సో లక్ష్మీదేవి నిలబెట్టుకోవాలంటే మనం సాత్వికంగా ఉండాలి. ఉమ్, మనం సాత్వికంగా ఉండాలంటే మన చేతుల్లో ఉండదు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ రోజు ఈ దీపారాధన చేయడం వల్ల, దీపం వెలిగించడం వల్ల మన కర్మ తొలగి మనం సాత్వికంగా మారుతాం. ఇంట్లో అన్ని కూడా ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు అభివృద్ధి అనేది వస్తుంది వీళ్ళకి. అలా విధంగా చేసుకోవాలి. అంటే ఏం చేయాలన్నా ఏం జరగాలన్నా కూడా ముందు కర్మను తొలగించుకుంటే జరగాల్సినవన్నీ తొందరగా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అవును. దీనికి మనం కర్మ తొలగించుకోవడానికి ఏదో ఒక నామాన్ని ఆలాపన చేసుకోవచ్చు. ఉమ్, చాలా మందికి శివుడు అంటే చాలా ఇష్టం. శివ మంత్రాన్ని ఎక్కువ జపం చేసుకోవడం. రోజుకి ఒక 5 నిమిషాలు కూర్చొని జపం చేసుకోవడం. గంటల సేపు కూర్చొని చేయట్లేదు, ఒక 5 నిమిషాలు మనసు నగ్నం చేసి ఉమ్, చేస్తే కొన మన కర్మ తొలుగుతుంది. ఓకే. కొందరు ఇలా అమ్మవారి ఇష్టం అనుకోండి, అమ్మవారి మంత్రాన్ని ఒక 5 నిమిషాలు చేయండి. ఉమ్, ప్రతిరోజు ఒక 5 నిమిషాలు మన కర్మ తొలగడానికి కేటాయించి చేశారంటే ఉమ్, ఖచ్చితంగా ఆ కర్మ నుంచి బయటపడతారు. మీకు అదృష్టం అనేది వరిస్తుంది. నామాన్ని ఖచ్చితంగా కలియుగంలో నామ మాత్రంలో ప్రసన్నం అవుతాడు దేవుడు అని చెప్పి, భగవంతుడు అని చెప్పి ఉమ్, మనకి పురాణాలు చెప్పారు. అవును పూర్వంలో మనకి కొన్ని యుగాల్లో అయితే యజ్ఞాలు, హోమాలు అన్ని చేస్తే గానీ ప్రసన్నం అవ్వడం. అవును కానీ కలియుగం మాత్రం నామంతో ఎవరైతే స్మరిస్తారో నేను వాళ్ళకి వశం అవుతాను. ఉమ్, నామంతో స్మరణ అంటే ఏంటి అంటే మన మనసుని లగ్నం చేసి నామాన్ని, ఏదో నామం చేస్తూ కొంతమంది చదువుతూ ఉంటూ మళ్ళీ వాళ్ళని వీళ్ళతో మాడుతూ మళ్ళీ నామం చేస్తూ జపమాల తిప్పుతుంటారు. అవును అది కాదు. జపమాల తిప్పడం కాకుండా మనసు లగ్నం చేసి మీరు 10 చేసినా, 11 చేసినా, 108 చేసినా ఆ క్షణం ఆ స్వామివారి పాదాల దగ్గర ఉండాలి. అది లెక్క మనకి. ఉమ్, అలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎటువంటి కష్టం అనేది రాదు. మనస్ఫూర్తిగా ఒక్కళ్ళు చేసినా అందరి కష్టాలు తీరుతాయి. ఉమ్, సో ఇది మన దక్షిణామూర్తి ఎదురుగుండా చేయడం కానీ, ఆ, శివుడు ఎదురుగుండా కూర్చుని చేయడం కానీ, గణపతి ఎదురుగుండా చేయడం కానీ, లక్ష్మీ అమ్మవారి ఇష్టదైవం ఎవరికి ఇష్టమైందో వాళ్ళు ఆ దైవాన్ని చూస్తూ అలా చేయడం. ఉమ్, ఎందుకంటే దైవాన్ని చూడగలిగితే మన మనసు అక్కడ లగ్నం చేయగలుగుతాం. అవును ఇవాళ ఉన్న రోజుల్లో అవును కళ్ళు మూసుకుంటే బోలేని కళ్ళని గుర్తొస్తుంటాయి, బోలేని విషయాలు గుర్తొస్తుంటాయి వీళ్ళకి. ఆ విషయం లౌకిక మళ్ళీ వెళ్ళిపోతుంది మనసు అంతా. అవును. అందుకే నేనంటే ఒక ఫోటో ఏకాగ్రత కలగాలి అంటే ముందల స్వామిని చూడాలి, చూస్తూ ఉండాలి. వాళ్ళ పాదాలు చూడము, లేదా అమ్మవారి హృదయాన్ని చూస్తూ చేయడము, ఉమ్, అలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే ఇది ఈ విధంగా లలిత అమ్మవారి ఫోటో ఏంటి చక్కగా అమ్మవారిని చూస్తూ చేయొచ్చు శుభ్రంగా. ఉమ్, ఆవిడ చేస్తే అన్ని దేవతల్ని చేసినట్టే ఓకే ఆవిడ చూస్తూ చేయడం, జపం చేయడం. ఉమ్, కుదరని వాళ్ళు నాకు జపం చేయడం కుదరదు అంటే చక్కగా
హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. రోజు హనుమాన్ చాలీసా చేస్తే కూడా ప్రారంభ కర్మ నుంచి బయటపడతారు. రోజు లక్ష్మీ అష్టకాన్ని పొద్దున్న సాయంత్రం చదువుతారో వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. లక్ష్మీ అష్టోత్తరం కాదు, లక్ష్మీ అష్టకం అది చదివినా బయటపడతారు. సుమనస వందిత అది అష్టలక్ష్మి స్తోత్రం. ఓకే. నమస్తేస్తు మహామాయి శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా హస్తే అనే నామంతో ప్రారంభమవుతుంది. అది మహాలక్ష్మి అష్టకం. ఓకే. అది చదివినా వస్తుంది. మనం కూర్చొని చూడండి గంటల పారాయణలు గంటల జపాలు చేసే పరిస్థితి లేదు కనుక 5 నిమిషాలు చేసినా సరే అది మనసు లగ్నం చేసి చేయండి. ఖచ్చితంగా మీ ఆర్థిక ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు. అది బయటపడితే అన్ని సాధించినట్టే. అట్లా ప్రతిరోజు డబ్బు కావాల్సిందే. కావాలి అంటే మన మనసుని కాస్త లగ్నం చేయాలి. 5 నిమిషాలైనా మనం కేటాయించకపోతే ఎలా వస్తుంది? మనం 100 మాటలు మాట్లాడే కంటే ఒక 5 నిమిషాలు ఏమి మాట్లాడకుండా మౌనంగా అమ్మవారిని స్మరిస్తూ కూర్చున్నా సరే ఆ ఇబ్బంది నుంచి బయటపడతాం. ఈ విషయం తెలియక చాలా మంది అన్ని పూజలు హోమాలు గుళ్ళు గోపాలు తిరుగుతుంటారు. ఎంత చేస్తున్నా కాదు, ఎంత శాంతంగా ఉంటామో అంత ఐశ్వర్యం వస్తుంది వాళ్ళకి. అందుకని ఎప్పుడు కూడా వాదనకి దిగకుండా వాదించుకోకుండా ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండేటట్టు చూసుకుంటే అటు ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.